Hello everyone, this is Hemasri, working as zoology lecturer in Sir C.R.R. Women's College, Eluru. Now I am going to describe about the topic breeding and hatchery management of Penaeus monodon Lithophanes wanami in Unit 1, paper title Aquaculture Management in Aquaculture Cluster 8B2. So let's start the topic. The rearing of marine pinnate prawns is called shrimp culture or marine prawn culture. So marine pinnate prawns ni పెంచే పద్ధతినే shrimp culture అని లేదంటే marine prawn culture అని అంటారు. So it is a shellfish culture. So ఇదొక shellfish culture అన్నమాట. Shrimps are crustaceans belonging to the phylum Arthropoda. ఈ shrimps అనేవి crustaceans అన్నమాట. సో మనందరికీ తెలుసు crustaceans Arthropoda phylum కి చెందినవని. They are called shellfishes because they have a hard exoskeleton. సో వీటినే shellfishes అని కూడా అంటారనమాట ఈ shrimps నే. సో ఎందుకంటే వీటికి ఒక హార్డ్ ఎగ్జోస్కెలిటన్ అనేది ఉంటుంది కాబట్టి. ద మెరైన్ పినైడ్ ప్రాన్స్ ఆర్ ద shrimps. సో ఈ మెరైన్ పినైడ్ ప్రాన్స్ నే shrimps అంటారు. ద మెచ్యూర్ shrimps బ్రీడ్ ఇన్ ద డీప్ సీ. సో మెచ్యూర్డ్ shrimps డీప్ సీలో బ్రీడింగ్ అనేది జరుపుకుంటాయి అనమాట. ద ఎగ్స్ హ్యాచ్ ఇంటూ నాప్లియై. సో ఎగ్స్ అనేవి నాప్లియై కింద హ్యాచ్ అవుతాయి. ద నాప్లియై మూవ్ ఇన్ టు ద ఎస్చరీస్ అండ్ బ్యాక్ వాటర్స్. సో ఈ నాప్లియై వచ్చేసి ఎస్చరీస్ లోకి బ్యాక్ వాటర్స్ లోకి మూవ్ అవుతుంది. ద నాప్లియై డెవలప్ ఇంటూ జియో, మైసిస్, పోస్ట్ లార్వా అండ్ జువినైల్స్. సో ఈ నాప్లియై వచ్చేసి జియో లార్వాగా, తర్వాత మైసిస్ గా, తర్వాత పోస్ట్ లార్వా, ఆ తర్వాత జువినైల్స్ గా డెవలప్ అవుతాయి అనమాట. ద జువినైల్స్ డెవలప్ ఇంటూ అడల్ట్ స్ట్రిమ్స్. సో ఈ జువినైల్స్ వచ్చేసి నెక్స్ట్ స్టేజ్ అడల్ట్ స్ట్రిమ్స్ గా డెవలప్ అవుతాయి. ద మెచ్యూర్ స్ట్రిమ్స్ మైగ్రేట్ ఇంటూ ద డీప్ సీ ఫర్ బ్రీడింగ్. సో ఈ స్ట్రిమ్స్ మెచ్యూర్ అయిన తర్వాత అవి డీప్ సీలోకి వెళ్ళిపోతాయి, సీ ఏరియాలో డీప్ కి వెళ్ళిపోతాయి అనమాట. సో ఎందుకు అంటే అవి బ్రీడింగ్ కోసం మైగ్రేట్ అవుతాయి. Thus the mature prawns and nauplii live in the deep sea. సో ఈ మెచ్యూర్ ప్రాన్స్ ఇంకా నాప్లియై కూడా డీప్ సీలో ఉంటాయి అన్నమాట ఎక్కువగా. ద రిమైనింగ్ స్టేజెస్ ఆర్ స్పెంట్ ఇన్ ద ఎస్చరీస్ అండ్ బ్యాక్ వాటర్స్. సో మిగతా స్టేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎస్చరీస్ లోను బ్యాక్ వాటర్స్ లోను ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ మెచ్యూర్ షిమ్స్ వాటి నుంచి అంటే అడల్ట్ షిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రీడింగ్ జరిపిన తర్వాత వచ్చిన ఎగ్స్ ద్వారా ప్రొడ్యూస్ అయిన ఈ నాప్లియైస్ కూడా ఈ రెండు అంటే అడల్ట్ షిమ్స్ ఈ నాప్లియై రెండు కూడా డీప్ సీలో ఉంటాయి. మిగతా స్టేజెస్ అన్ని కూడా ఎస్చరీస్ లో బ్యాక్ వాటర్స్ లో ఉంటాయి. షిమ్స్ ఆర్ కల్చర్డ్ ఇన్ కోస్టల్ వాటర్స్. సో ఎక్కువగా మనం ఈ షిమ్స్ ని కోస్టల్ వాటర్స్ లో కల్చర్ చేసుకుంటాం. సో ఇట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ కోస్టల్ ఆక్వాకల్చర్. సో అందుకనే దీన్ని కోస్టల్ ఆక్వాకల్చర్ అని అంటారు. షింప్ ఈస్ ద టేస్టియెస్ట్ అండ్ కాస్ట్లీయెస్ట్ ఆక్వా ఫుడ్. సో షిమ్స్ అనేవి బాగా టేస్టియెస్ట్ ఫుడ్, అంతేకాకుండా కాస్ట్లీయెస్ట్ ఆక్వా ఫుడ్. సో మనకి చేపల కన్నా కూడా ఈ ప్రాన్స్ షిమ్స్ అనేవి ఎక్కువ కాస్ట్. సో మనందరికీ ఈ విషయం తెలిసిందే కదా. సో టేస్ట్ కూడా ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. ద ఫాలోయింగ్ ఆర్ ద కల్చరబుల్ స్పీషీస్ ఆఫ్ షిమ్స్. సో ఇప్పుడు మనం చెప్పుకునేవి మనం కల్చర్ చేసే ఎక్కువగా స్పీషీస్ అన్నమాట. ఈ షిమ్స్ లో మనం ఎక్కువగా ఏవైతే కల్చర్ చేయొచ్చో అవి పీనియస్ ఇండికస్, మెటాపీనియస్ మోనోసిరోస్, ఎం ఎఫినిస్, పీనియస్ మోనోడాన్, ఎం డాబ్సోని. సో ఇవన్నీ కూడా మనం ఎక్కువగా కల్చర్ చేస్తూ ఉంటాం అన్నమాట. పినైడ్ ప్రాన్స్ ఆర్ కాల్డ్ షిమ్స్. ఎగ్జాంపుల్ పీనియస్ ఇండికస్. సో పినైడ్ ప్రాన్స్ నే షిమ్స్ అంటారు. సో ఎగ్జాంపుల్ గా పీనియస్ ఇండికస్ ని చెప్పుకోవచ్చు. నాన్ పినైడ్ ప్రాన్స్ ఆర్ కాల్డ్ ప్రాన్స్. ఎగ్జాంపుల్ పేలియమాన్, మైక్రోబ్రాకియం. సో నాన్ పినైడ్ ప్రాన్స్ ని ప్రాన్స్ అంటారు. సో ఎగ్జాంపుల్ గా మనం పేలియమాన్ ని, మైక్రోబ్రాకియం ని చెప్పుకోవచ్చు. సో కల్చరబుల్ స్పీషీస్ అనేది చెప్పుకున్నాం కదా మనము. సో ఇక్కడ పిక్చర్స్ లో చూడొచ్చు పీనియస్ ఇండికస్ ఇది, ఓకేనా. ఇది వచ్చేసి పీనియస్ మోనోడాన్. అంటే ఏ స్పీషీస్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇక్కడ పిక్చర్స్ ఇచ్చానమాట. సో ఇది మెటాపీనియస్ మోనోసిరోస్ అనమాట. ఇది వచ్చేసి ఎం డాబ్సోని, ఇది వచ్చేసి ఎం ఎఫినిస్. సో ఒక్కొక్క స్పీషీస్ కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అని ఇక్కడ మనం పిక్చర్స్ లో చూడొచ్చు. కల్చర్ ఆపరేషన్స్. ద కల్చర్ ఆఫ్ షింప్ ఇన్క్లూడ్స్ ద ఫాలోయింగ్ స్టెప్స్. సో షింప్ ని కల్చర్ చేయడానికి మనం కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఏంటవి? ఫస్ట్ వన్ సీడ్ కలెక్షన్, సెకండ్ వన్ కల్చర్ మెథడ్స్, థర్డ్ వన్ హార్వెస్టింగ్, ఫోర్త్ వన్ ప్రిజర్వేషన్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ వన్ మార్కెటింగ్. సో ఫస్ట్ వన్ సీడ్ కలెక్షన్. The young ones of shrimps are called shrimp seeds. They include Nauplius, Protozoa, Zovia, Mysis, post larva,
అండ్ జువెనైల్స్. సో ఈ ష్రింప్ యంగ్ వన్స్ని ఏమని పిలుస్తారు? ష్రింప్ సీడ్స్ అంటారు. సో వచ్చేసి నాప్లియస్. సో ఇక్కడ పిక్చర్స్లో కనిపిస్తున్నాయి కదా, ఇదేమో నాప్లియస్, ఇది వచ్చేసి ప్రోటోజోవియా, ఇది వచ్చేసి జోవియా లార్వా, ఇది వచ్చేసి మైసిస్, ఇదేమో పోస్ట్ లార్వా, అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి జువెనైల్స్ అనమాట. సో ఈ జువెనైల్సే అడల్ట్స్గా డెవలప్ అవుతాయి. ఓకేనా? Shrimp seeds are collected in 3 methods. They are seed collection from natural habitat, seed collection from controlled breeding, seed collection from induced breeding. సో ఈ షింప్స్లో సీడ్స్ అనేవి 3 మెథడ్స్ ద్వారా కలెక్ట్ చేయొచ్చు. ఏంటని చెప్తున్నారు? ఈ సీడ్స్ని న్యాచురల్ హ్యాబిటేట్ ద్వారా కలెక్ట్ చేసుకోవటము, ఇంకొకటి వచ్చేసి కంట్రోల్ బ్రీడింగ్ ద్వారా సీడ్ కలెక్షన్ చేయటము, ఇంకొకటి వచ్చేసి ఇండ్యూస్డ్ బ్రీడింగ్ ద్వారా ఈ సీడ్స్ని కలెక్ట్ చేసుకునే పద్ధతి అనమాట. సో ఫస్ట్ వన్ సీడ్ కలెక్షన్ ఫ్రమ్ న్యాచురల్ హ్యాబిటేట్. సో న్యాచురల్ హ్యాబిటేట్ నుంచి మనం ఎలా సీడ్స్ని కలెక్ట్ చేసుకుంటాము అనేది. Shrimp seeds are available in the estuaries and backwaters. సో జనరల్గా ఈ షింప్ సీడ్స్ అనేవి మనకి ఎస్టరీస్లోను బ్యాక్ వాటర్స్లోను అవైలబుల్గా ఉంటాయి. ద సీడ్ అవైలబిలిటీ ఈజ్ సీజనల్. సో ఈ సీడ్ అవైలబిలిటీ అనేది సీజనల్గా ఉంటుందన్నమాట. పోస్ట్ లార్వల్ సీడ్స్ ఆర్ కలెక్టెడ్ బై థిక్ నైలాన్ నెట్స్. సో ఈ పోస్ట్ లార్వల్ సీడ్స్ని థిక్ నైలాన్ నెట్స్ ద్వారా కలెక్ట్ చేసుకోవచ్చు. లార్వా ఆర్ కలెక్టెడ్ బై క్యాస్ట్ నెట్స్. సో జనరల్గా లార్వాని క్యాస్ట్ నెట్స్ ద్వారా కలెక్ట్ చేస్తారనమాట. ఇన్ ప్యాడీ ఫీల్డ్ ద ష్రింప్ సీడ్స్ ఆర్ బ్రాడ్ ఇన్ బై ద టైడ్స్. సో ప్యాడీ ఫీల్డ్స్లో ఏంటంటే ఈ ష్రింప్ సీడ్స్ని టైడ్స్ వస్తాయి కదా, సో ఆ టైడ్స్ ద్వారా తీసుకుంటారనమాట, కలెక్ట్ చేసుకుంటారు. దే ఆర్ రిటైన్డ్ ఇన్ ద ప్యాడీ ఫీల్డ్ బై స్పెషల్ నెట్స్ కెప్ట్ ఇన్ ద స్లూయిస్ గేట్స్. సో ప్యాడీ ఫీల్డ్స్ నుంచి సీడ్స్ని కలెక్ట్ చేసుకోవటం కోసం ఇక్కడ ఏం చేస్తారంటే స్లూయిస్ గేట్స్ అనే స్పెషల్ నెట్స్ని పెడతారనమాట. సో అలా పెట్టడం ద్వారా సీడ్స్ని కలెక్ట్ చేస్తారు. ద సీడ్స్ కలెక్టెడ్ ఫ్రమ్ న్యాచురల్ హ్యాబిటేట్ ఆర్ నాట్ ప్యూర్. సో న్యాచురల్ హ్యాబిటేట్ నుంచి తీసుకునే సీడ్స్ అనేవి ప్యూర్గా ఉండవు. ఎందుకంటే ఇట్ కంటైన్ వీడ్ సీడ్స్. సో ఇందులో వీడ్ సీడ్స్ కూడా కలిసి వస్తాయి అనమాట. అగైన్ ద సీడ్స్ ఆర్ నాట్ అవైలబుల్ త్రూ అవుట్ ద సీజన్స్. సో న్యాచురల్ హ్యాబిటేట్స్ ద్వారా కలెక్ట్ చేసుకోవటం అనేది సీజనల్గా జరుగుతుంది. త్రూ అవుట్ ద ఇయర్ అంతా కూడా మనకి దొరకవు అనమాట ఈ సీడ్స్ అనేవి. సెకండ్ వన్ వచ్చేసి సీడ్ కలెక్షన్ ఫ్రమ్ కంట్రోల్డ్ బ్రీడింగ్. సో కంట్రోల్డ్ బ్రీడింగ్ పద్ధతి ద్వారా సీడ్స్ ఎలా కలెక్ట్ చేసుకుంటామని చూద్దాం. మెచ్యూర్ షింప్స్ ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ డీప్ సీ అండ్ దే ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు స్పానింగ్ ట్యాంక్స్. సో ఈ మెచ్యూర్ షింప్స్ని డీప్ సీ ఏరియా నుంచి కలెక్ట్ చేసుకొని వాటిని స్పానింగ్ ట్యాంక్స్లోకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ద మేల్ అండ్ ఫిమేల్ ఆర్ స్టాక్డ్ ఎట్ 1:1 రేషియో. సో ఈ స్పానింగ్ ట్యాంక్స్లో మేల్స్ని ఫిమేల్స్ని 1:1 రేషియోలో పెడతారనమాట. ఓన్లీ 1 పేర్ ఈస్ కెప్ట్ ఇన్ ఏ ట్యాంక్. సో ఒక ట్యాంక్లో ఒక పేర్ని మాత్రమే ఉంచుతారు. ద సీ వాటర్ ఈజ్ రీప్లేస్డ్ సెవరల్ టైమ్స్ ఇన్ ఏ డే. సో ఆ ట్యాంక్లో ఉన్న సీ వాటర్ని రోజులో చాలాసార్లు రీప్లేస్ చేస్తూ ఉంటారనమాట ఈ సీ వాటర్తో. ద ష్రింప్స్ ఆర్ వాచ్ డైలీ ఫర్ చేజింగ్ బిహేవియర్. సో ఈ చేజింగ్ బిహేవియర్ కోసము ఈ ష్రింప్స్ని రోజు వాచ్ చేస్తూ ఉంటారు. ద టైమ్ టేకెన్ ఫర్ కప్లేషన్ వేరీస్. సో ఈ ష్రింప్స్లో కప్లేషన్ జరిగే టైం అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అంటే ష్రింప్ని బట్టి, అంటే మనకి ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ష్రింప్స్ చెప్పుకున్నాం కదా మనం. సో ఆ ష్రింప్ టైప్ని బట్టి ఆ కప్లేషన్ టైం అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ మనం చూసుకుంటే కనుక ఇట్ ఈస్ 3 to 4 minutes ఫర్ పీనియస్ జపోనికస్ అండ్ 80 minutes ఫర్ పీనియస్ మోనోడాన్. సో పీనియస్ జపోనికస్లో చూసుకున్నట్లయితే ఈ కాపులేషన్ టైం అనేది 3 నుంచి 4 minutes వరకు ఉంటుంది. అదే పీనియస్ మోనోడాన్లో చూసుకున్నట్టయితే 80 minutes వరకు ఉంటుంది అనమాట. ఎగ్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ 3 to 4 minutes. సో ఈ కాపులేషన్ జరిగిన తర్వాత 3 నుంచి 4 నిమిషాల లోపల ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సైమల్టానియస్లీ స్పర్మటోఫోర్స్ ఆర్ రిలీజ్డ్. సో మనకి స్పర్మటోఫోర్స్ కూడా రిలీజ్ అవుతాయి అన్నమాట. ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద స్పానింగ్ ట్యాంక్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. సో ఫెర్టిలైజేషన్ అనేది ఈ స్పానింగ్ ట్యాంక్స్లోనే జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ద ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ సెటిల్ అట్ ద బాటమ్ అండ్ ద నాప్లియస్ ఈస్ హ్యాచ్డ్ ఇన్ 9 hours. సో ఈ ఫెర్టిలైజ్ ఎగ్స్ అనేవి బాటమ్ ఏరియాలో సెటిల్ అయి ఉంటాయి. సో ఈ నాప్లియస్ అనేది 9 hours హ్యాచ్ అవుతుంది అనమాట. అంటే ఈ ఎగ్స్ అనేవి హ్యాచ్ చేయడానికి 9 hours పడుతుంది. 9 hours తర్వాత నాప్లియస్ అనేది వస్తుంది అనమాట ఆ స్టేజ్. ద నాప్లియస్ పాసెస్ త్రూ జోవియా లార్వా, మైసిస్, పోస్ట్ లార్వా అండ్ జువెనైల్. సో ఈ నాప్లియస్ ఎలా డెవలప్ అవుతుంది? జోవియా లార్వాగా, మైసిస్గా, పోస్ట్ లార్వాగా ఇంకా జువెనైల్గా డెవలప్ అవుతుంది అనమాట. ద జువెనైల్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు నర్సరీ ట్యాంక్స్.
సో ఈ జూనైల్ స్టేజ్ వచ్చిన తర్వాత వాటిని నర్సరీ ట్యాంక్స్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో నెక్స్ట్ థర్డ్ వన్, సీడ్ కలెక్షన్ ఫ్రమ్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్. సో ఇండ్యూస్డ్ బ్రీడింగ్ పద్ధతి ద్వారా సీడ్ కలెక్షన్ ఎలా చేస్తారు? అబ్టైనింగ్ సీడ్స్ ఇన్ ద ల్యాబొరేటరీ ఫ్రమ్ గ్రావిడ్ ఫీమేల్స్ అండర్ కంట్రోల్డ్ కండిషన్ ఈజ్ కాల్డ్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్. సో గ్రావిడ్ ఫీమేల్స్ నుంచి ల్యాబొరేటరీలో సీడ్స్ని కలెక్ట్ చేయటం, అంటే కంట్రోల్ కండిషన్స్లో ఉంచి ఈ సీడ్స్ అనేవి అబ్టైన్ చేసుకునే పద్ధతినే ఇండ్యూస్డ్ బ్రీడింగ్ అంటారు. మెచ్యూర్డ్ ఫీమేల్స్ ఆర్ క్యాప్చర్డ్ ఫ్రమ్ ద డీప్ సీ. సో ఈ మెచ్యూర్డ్ ఫీమేల్స్ని డీప్ సీ నుంచి క్యాప్చర్ చేసుకుంటారు. దే హ్యావ్ ఆల్రెడీ అండర్గోన్ కాపులేషన్ అండ్ హ్యావ్ ఏ స్టోర్ ఆఫ్ spermatophores, bundle of sperms in their thylacum, genital organ. సో ఈ మెచ్యూర్ ఫీమేల్స్ని డీప్ సీ నుంచి క్యాప్చర్ చేసుకున్నారు కదా, సో అవి ఆల్రెడీ కాపులేషన్ చేసేసుకుని ఉన్నాయన్నమాట. సో అంతేకాకుండా వాటి జెనెటల్ ఆర్గాన్ మీద బండిల్ ఆఫ్ స్పర్మ్స్, నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ని ఉంచుకొని ఉంటాయన్నమాట అవి. దీస్ మదర్ ష్రింప్స్ ఆర్ కెప్ట్ ఇన్ ద స్పానింగ్ ట్యాంక్స్. సో ఈ మదర్ ష్రింప్స్ని ఏం చేస్తారు, స్పానింగ్ ట్యాంక్స్లో ఉంచుతారనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ ప్రాన్ కల్చర్ని. ఏదైతే మనం థర్డ్ వే చెప్పుకున్నామో, అంటే ఇండ్యూస్డ్ బ్రీడింగ్ ద్వారా సీడ్స్ని కలెక్ట్ చేసుకునే పద్ధతి చెప్పుకున్నామో దాన్ని చూడొచ్చు. ఈ ఫస్ట్ వన్ వచ్చేసి గ్రావిడ్ ష్రింప్స్. సో ఆల్రెడీ డీప్ సీలో కాపులేషన్ చేసేసుకొని వాటి జెనెటల్ ఆర్గాన్స్ మీద బండిల్ ఆఫ్ స్పర్మ్స్ని ఉంచుకున్న ష్రింప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేసుకున్నాం కదా, సో వాటిని స్పానింగ్ ట్యాంక్స్లోకి మార్చుకుంటాం మనం. మార్చుకున్న తర్వాత నాప్లియస్ అనే ఎగ్స్ రిలీజ్ అవుతాయి. అక్కడే ఫెర్టిలైజేషన్ జరుగుతుంది కదా, ఎగ్స్ స్పర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. సో ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత కొంత టైంకి నాప్లియస్ అనేది డెవలప్ అవుతుంది కదా. సో ఆ రిలీజ్ అయిన నాప్లియస్కి ఎటువంటి ఫీడింగ్ అనేది ఇవ్వరనమాట. సో నో ఫీడింగ్ ఇన్ నాప్లియస్ స్టేజ్. సో నెక్స్ట్ జోవియా స్టేజ్ అనేది వస్తుంది. సో ఆ జోవియా స్టేజ్లో ఈ జోవియా ఇస్ ఫెడ్ విత్ ఫైటోప్లాంక్టన్. సో ఫైటోప్లాంక్టన్తో ఫీడింగ్ ఇస్తారు ఈ జోవియా లార్వాకి. సో నెక్స్ట్ డెవలప్డ్ స్టేజ్ ఏంటి, మైసిస్కి. సో మైసిస్ ఈస్ ఫెడ్ విత్ జూ ప్లాంక్టాన్స్. నెక్స్ట్ పోస్ట్ లార్వా. సో పోస్ట్ లార్వా ఇస్ ఫెడ్ విత్ ఆర్టిమియా, నాప్లియా అండ్ మిన్స్డ్ కామ్ మీట్. సో ఈ స్టేజెస్కి సపరేట్ ఫీడింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ స్టేజ్ వరకు కూడా, పోస్ట్ లార్వా వరకు కూడా స్పానింగ్ ట్యాంక్లో ఉంటాయి. సో ఎప్పుడైతే జూనైల్కి వస్తాయో, జూనైల్ స్టేజ్కి, సో అప్పుడు నర్సరీ పాండ్స్లోకి చేంజ్ చేస్తారు. దాని తర్వాత అడల్ట్గా మారిన తర్వాత ష్రింప్స్ని స్టాకింగ్ పాండ్స్లోకి మార్చుకుంటారనమాట. దే ఆర్ ఇండ్యూస్డ్ టు స్పాన్ బై ద రిమూవల్ ఆఫ్ వన్ ఐ స్టాక్. సో వాటిలో ఇండ్యూస్డ్ బ్రీడింగ్ ఎలా చేస్తారంటే, స్పానింగ్ పద్ధతి కోసం ఇండ్యూస్డ్ బ్రీడింగ్ చేస్తారు, అవునా. సో అది ఎలా చేస్తారంటే ఒక ఐ స్టాక్ అనేది రిమూవ్ చేయడం ద్వారా చేస్తారనమాట. ద రిమూవల్ ఆఫ్ ఐ స్టాక్ ఈజ్ కాల్డ్ ఐ స్టాక్ అబ్లేషన్. సో ఈ ష్రింప్లో ఐ స్టాక్ని రిమూవ్ చేసేదాన్ని ఏమంటారు, ఐ స్టాక్ అబ్లేషన్ అంటారు. ఐ స్టాక్ అబ్లేషన్ రిమూవ్స్ ద ఐ స్టాక్ గ్యాంగ్లియాన్ లొకేటెడ్ ఎట్ ద బేస్ ఆఫ్ ద ఐ. సో ఐ బేస్ దగ్గర లొకేట్ అయి ఉన్న ఐ స్టాక్ గ్యాంగ్లియాన్ రిమూవ్ చేయటాన్నే ఐ స్టాక్ అబ్లేషన్ అంటారు. ద రిమూవల్ ఆఫ్ ఐ స్టాక్ గ్యాంగ్లియాన్ విత్డ్రాస్ గొనాడ్ ఇన్హిబిటింగ్ హార్మోన్ GIH. సో ఈ ఐ స్టాక్ రిమూవ్ చేసే, అంటే ఐ స్టాక్ గ్యాంగ్లియాన్ని రిమూవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే గొనాడ్ ఇన్హిబిటింగ్ హార్మోన్ అనేది విత్డ్రా అవుతుంది. దిస్ ఇండ్యూసెస్ ద ష్రింప్ టు రిలీజ్ ద ఎగ్స్. సో ఈ పద్ధతి ద్వారా ఏమవుతుందంటే, సో ఈ ప్రాసెస్ చేయడం ద్వారా, ఐ స్టాక్ అబ్లేషన్ ప్రాసెస్ చేయడం ద్వారా ఈ ష్రింప్ అనేది ఎగ్స్ని రిలీజ్ చేయడానికి ఇండ్యూస్ అవుతుంది అనమాట, అంటే ప్రేరేపించబడుతుంది ఎగ్స్ని రిలీజ్ చేయడానికి. సో ఇక్కడ పిక్చర్ చూడొచ్చు ఐ స్టాక్ అబ్లేషన్ అనేది. సో ఇది వచ్చేసి రాస్టమ్, ఓకేనా. సో ఇవి రెండు ఐ స్టాక్స్ అనమాట. సో ఒక ఐ స్టాక్ గ్యాంగ్లియాన్ని మనము రిమూవ్ చేస్తాం కదా, ఇది కార్పేసి, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఒక ఐ స్టాక్ ఉంటుంది, ఒక ఐ స్టాక్ అనేది మనం రిమూవ్ చేస్తాం. ఐ స్టాక్ గ్యాంగ్లియాన్ ఇది వచ్చేసి ఐ స్టాక్, ఇది వచ్చేసి ఐ స్టాక్ గ్యాంగ్లియాన్ అనమాట. సో ఇక్కడ దీన్ని రిమూవ్ చేయడం ద్వారా ఈ ష్రింప్ అనేది ఎగ్స్ని రిలీజ్ చేయడానికి ప్రేరేపణ జరుగుతుంది అనమాట, అంటే ఇండ్యూషన్ జరుగుతుంది అనమాట. The spawned eggs are fertilized by the sperms released from the thylacum. సో ఈ spawned eggs అనేవి థైలకం ద్వారా రిలీజ్ అయిన స్పర్మ్స్ ద్వారా ఫెర్టిలైజ్ అవుతాయి. ఆఫ్టర్ స్పానింగ్ ద అడల్ట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద స్పానింగ్ ట్యాంక్. సో స్పానింగ్ జరిగిన తర్వాత అడల్ట్ని స్పానింగ్ ట్యాంక్ నుంచి రిమూవ్ చేసేస్తారు. ద ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ హ్యాచ్ ఇంటూ లార్వా కాల్డ్ నాప్లియస్. సో ఈ ఫెర్టిలైజ్ ఎగ్స్
ఏ లార్వా కింద హ్యాచ్ అవుతాయి, నాప్లియస్ కింద హ్యాచ్ అవుతాయి అనమాట. ద నాప్లియస్ డెవలప్స్ ఇంటూ జోవియా లార్వా. సో ఈ నాప్లియస్ వచ్చేసి జోవియా లార్వా కింద డెవలప్ అవుతుంది. ద జోవియా డెవలప్స్ ఇంటూ మైసిస్. సో జోవియా లార్వా వచ్చేసి మైసిస్ కింద డెవలప్ అవుతుంది. ద మైసిస్ డెవలప్స్ ఇంటూ పోస్ట్ లార్వా విచ్ డెవలప్స్ ఇంటూ జువెనైల్స్. సో మైసిస్ వచ్చేసి పోస్ట్ లార్వాగా, పోస్ట్ లార్వా వచ్చేసి జువెనైల్స్గా డెవలప్ అవుతుంది. ద నాప్లియస్ డస్ నాట్ రిక్వైర్ ఫీడింగ్. సో నాప్లియస్లో మనం ఇందాక చూసుకున్నాం కదా, ఎటువంటి ఫీడింగ్ ఇవ్వరు అనమాట. ఈ నాప్లియస్కి ఎటువంటి ఫీడింగ్ అవసరం లేదు. ద జోవియా ఈస్ ఫెడ్ విత్ ఫైటోప్లాంక్టన్. సో జోవియాకి ఫైటోప్లాంక్టన్తో ఫీడింగ్ ఇస్తారు. ద మైసిస్ ఈస్ ఫెడ్ విత్ జూ ప్లాంక్టన్. సో మైసిస్ని జూ ప్లాంక్టన్తో ఫీడింగ్ ఇస్తారనమాట. ద పోస్ట్ లార్వా ఆర్ ఫెడ్ విత్ ఆర్టిమియా, నాప్లియై అండ్ మిన్స్డ్ కామ్ మీట్. సో ఈ పోస్ట్ లార్వాకి ఫీడింగ్గా ఏమిస్తారు? ఆర్టిమియా, నాప్లియై అండ్ మిన్స్డ్ కామ్ మీట్ని ఫీడింగ్గా ఇస్తారు. ద జువెనైల్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ స్పానింగ్ ట్యాంక్స్ టు నర్సరీ పాండ్స్. సో ఈ జువెనైల్స్ని స్పానింగ్ ట్యాంక్స్ నుంచి నర్సరీ పాండ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఆల్రెడీ మనం ఇదంతా ఇందాక పిక్చర్లో చూసుకున్నాం. ఇన్ ద నర్సరీ పాండ్స్ ద జువెనైల్స్ ఆర్ రేర్డ్ ఫర్ 1 month. సో ఆ నర్సరీ పాండ్స్లో ఈ జువెనైల్స్ని 1 month పాటు పెంచుతారనమాట. నౌ దే ఆర్ రెడీ ఫర్ కల్చర్ ఇన్ ద ఫార్మ్స్ స్టాకింగ్ పాండ్స్. సో అప్పుడు అవి అడల్ట్గా మారిపోతాయి అనమాట, అడల్ట్ స్ట్రిమ్స్గా. సో అడల్ట్ స్ట్రిమ్స్గా ఎప్పుడైతే మారుతాయో 1 month తర్వాత వాటిని ఫార్మ్స్లోను స్టాకింగ్ పాండ్స్లోను కల్చర్ చేయడానికి అవి రెడీ అయినట్టు అర్థం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కల్చర్ మెథడ్స్ అనమాట. ష్రిమ్స్ ఆర్ కల్చర్డ్ బై ద ఫాలోయింగ్ మెథడ్స్. సో ఈ ష్రిమ్స్ని ఎలా పెంచుతాము అనేది ఇక్కడ చూడొచ్చు అనమాట, ఎన్ని పద్ధతుల్లో పెంచవచ్చు అనేది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్టెన్సివ్ కల్చర్, సెకండ్ వన్ సెమీ ఇంటెన్సివ్ కల్చర్, థర్డ్ వన్ ఇంటెన్సివ్ కల్చర్, ఫోర్త్ వన్ పాండ్ కల్చర్, ఫిఫ్త్ వన్ పాకలీ కల్చర్, సిక్స్త్ వన్ కల్చర్ ఇన్ బేరీర్స్, సెవెంత్ వన్ పెన్ కల్చర్, ఎయిత్ వన్ కేజ్ కల్చర్. ఫస్ట్ వన్ ఎక్స్టెన్సివ్ కల్చర్. Culturing of shrimps in large areas with stocking density and natural feeding is called extensive culture. సో ఈ షిమ్స్ని కల్చర్ చేసే ఏరియా చాలా లార్జ్గా ఉండి అక్కడ మంచి స్టాకింగ్ డెన్సిటీ అనేది ఉండి ఇంత కాకుండా ఇంకా న్యాచురల్ ఫీడింగ్ ఇస్తూ ఉంటే ఆ టైప్ ఆఫ్ కల్చర్నే ఎక్స్టెన్సివ్ కల్చర్ అంటారు. ద కల్చర్ ఆఫ్ షిమ్స్ ఇన్ ద పొక్కలీ ఫీల్డ్స్ ఆఫ్ కేరళ అండ్ ఇన్ ద బేరీస్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ కల్చర్. సో కేరళలో చేసే పొక్కలీ ఫీల్డ్స్లో షిమ్స్ని పెంచే పద్ధతిని, ఇంకా వెస్ట్ బెంగాల్లో బెర్రీస్ కల్చర్ని కూడా ఎక్స్టెన్సివ్ కల్చర్ అని పిలుస్తారు. ద స్టాకింగ్ డెన్సిటీ ఈస్ 1 to 5 juvenile shrimps per meter square. సో మీటర్ స్క్వేర్ ఏరియాలో స్టాకింగ్ డెన్సిటీ అంటే 1 నుంచి 5 జువెనైల్స్ని వేస్తారనమాట. మీటర్ స్క్వేర్కి ఇన్ని జువెనైల్స్ అని నంబరింగ్ ఉంటుంది. నో సప్లిమెంటరీ ఎయిరేషన్ ఈస్ గివెన్. ద shrimps feed on ద న్యాచురల్ ఫీడ్ ఆర్గానిజమ్స్. సో సప్లిమెంటరీ ఎయిరేషన్ ఏమీ ఇవ్వరనమాట, ఎందుకంటే అది ఫ్రీ ఎయిర్ లాంటి ఏరియాలో, చెరువు లాంటి ఏరియాలో పెంచుతారు కాబట్టి. ఈ షిమ్స్కి న్యాచురల్ ఫీడింగ్ అనేది ఇస్తారనమాట, ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫీడ్ ఇవ్వరు. నో ఆర్టిఫిషియల్ ఫీడ్ ఈస్ గివెన్. ద పాండ్ ఈస్ నాట్ ఫెర్టిలైజ్డ్ ఆర్టిఫిషియల్లీ. సో ఈ పాండ్ని ఆర్టిఫిషియల్గా ఫెర్టిలైజేషన్ ఏమీ చేయరనమాట. ద ప్రొడక్షన్ ఇన్ ఎక్స్టెన్సివ్ కల్చర్ ఈస్ లెస్. సో ఎక్స్టెన్సివ్ కల్చర్లో వచ్చే ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ అబౌట్ 1000 kg పర్ హెక్టార్ పర్ ఇయర్. సో ఈ ప్రొడక్షన్ అనేది ఒక ఇయర్లో హెక్టార్కి 1000 kgs వరకు ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి సెమీ ఇంటెన్సివ్ కల్చర్. Culture of shrimps in large areas with natural feeding, artificial fertilization and supplementary feeding is called semi-intensive culture. సో లార్జ్ ఏరియాస్లో షింప్ని కల్చర్ చేస్తూ న్యాచురల్ ఫీడింగ్ ఇస్తూ ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజేషన్ చేస్తూ అంతేకాకుండా ఇంకా సప్లిమెంటరీ ఫీడింగ్ని కూడా ఇస్తే దాన్ని సెమీ ఇంటెన్సివ్ కల్చర్ అంటారు. ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ బిట్వీన్ ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ కల్చర్. సో ఈ సెమీ ఇంటెన్సివ్ కల్చర్ అనేది ఎక్స్టెన్సివ్ కల్చర్కి ఇంటెన్సివ్ కల్చర్కి ఇంటర్మీడియట్గా ఉంటుంది. సెమీ ఇంటెన్సివ్ కల్చర్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఫీడ్ ద పాండ్ నాట్ ద షింప్. సో ఈ సెమీ ఇంటెన్సివ్ కల్చర్ ఒక ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఏంటంటే అది పాండ్కి ఫీడింగ్ ఇవ్వాలి, షింప్కి కాదు. దట్ ఈస్ ద పాండ్ ఈస్ ఇనాక్యులేటెడ్ విత్ లైవ్ ఫీడ్ ఆర్గానిజమ్స్. Then the pond is fertilized with manures to enhance the growth of live feed.
సో ఏమవుతుందంటే ఇక్కడ పాండ్ అనేది లైవ్ ఫీడ్ ఆర్గానిజమ్స్ తో ఇనాక్యులేట్ అయి ఉంటుంది, ఎందుకంటే మనం పాండ్కి ఫీడింగ్ ఇస్తాం కాబట్టి. సో దట్ ఏమవుతుంది, ఈ పాండ్ అనేది బాగా ఫెర్టిలైజ్ అవుతుంది మాన్యూర్స్ తో. సో ఎందుకంటే లైవ్ ఫీడ్ కి గ్రోత్ అనేది ఎన్హాన్స్ అవటం కోసం. ద ష్రింప్ ఫీడ్స్ ఆన్ దీస్ లైవ్ ఫీడ్. సో అందులో లైవ్ ఫీడ్ ఎక్కువగా ఉండటం వల్ల మెన్యూర్స్ లైవ్ ఫీడ్ అనేది ఈ ష్రింప్ వచ్చేసి ఆ లైవ్ ఫీడ్ ని ఫుడ్ గా తీసుకుంటుంది. ద ష్రింప్స్ ఆర్ నాట్ ఫెడ్ విత్ ప్రిపేర్డ్ ఫుడ్. సో మనం సపరేట్ గా ప్రిపేర్ చేసిన ఫుడ్ ఏమి ఈ ష్రింప్స్ కి ఇవ్వం అనమాట. బట్ దే ఆర్ గివెన్ రైస్ బ్రాన్, ఆయిల్ కేక్స్, స్లాక్టర్ హౌస్ వేస్టెస్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ప్రిపేర్డ్ ఫుడ్ ఇవ్వకపోయినా గానీ వాటికి రైస్ బ్రాన్, ఆయిల్ కేక్స్, స్లాక్టర్ హౌస్ వేస్టెస్ మాత్రం ఇస్తారనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ఇంటెన్సివ్ కల్చర్. ప్రొడక్షన్ ఆఫ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ షింప్స్ ఇన్ స్మాల్ ఏరియాస్ బై స్టాకింగ్ హై డెన్సిటీ, కాన్సన్ట్రేటింగ్ లేబర్, రీసర్క్యులేషన్ ఆఫ్ వాటర్, ఎయిరేషన్ అండ్ ప్రొవైడింగ్ ప్రిపేర్డ్ ఫీడ్ ఈజ్ కాల్డ్ ఇంటెన్సివ్ కల్చర్. సో లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ షింప్స్ ని స్మాల్ ఏరియాస్ లో హై స్టాకింగ్ డెన్సిటీ ఉండేలా చూసుకుంటూ పెంచితే దాన్నే ఇంటెన్సివ్ కల్చర్ అంటారు. సో ఇక్కడ కాన్సన్ట్రేటింగ్ లేబర్ అంటే ఎక్కువగా మనుషులు దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలన్నమాట ఎప్పుడు. ఎందుకంటే మనం లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ షింప్స్ ని తక్కువ ఏరియాలో పెంచుతున్నాం. సో మార్టాలిటీ రేట్ ఎక్కువగా ఉండకుండా చూసుకుంటూ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలన్నమాట. రీసర్క్యులేషన్ ఆఫ్ వాటర్. సో ఎప్పుడు వాటర్ రీసర్క్యులేషన్ జరుగుతూ ఉండేలా చూడాలి. ఎయిరేషన్. సో ఎక్కువగా ఎయిరేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ప్రిపేర్డ్ ఫీడ్ అనేది మనం ఇస్తూ ఉండాలి. సో ఇవన్నీ ఉంటే దాన్ని ఇంటెన్సివ్ కల్చర్ అంటారు. ఇన్ జపాన్, పీనియస్ జపోనికస్ ఈస్ కల్చర్డ్ ఇన్ లార్జ్ సర్క్యులర్ కాంక్రీట్ ట్యాంక్స్. సో జపాన్ లో ఏంటంటే పీనియస్ జపోనికస్ ని ఈ రకంగా పెంచుతారనమాట. సో లార్జ్ సర్క్యులర్ కాంక్రీట్ ట్యాంక్స్ లో పెంచుతారనమాట ఇంటెన్సివ్ కల్చర్ మెథడ్ ద్వారా. రన్నింగ్ వాటర్ ఈజ్ యూజ్డ్ టు కీప్ హై O2 లెవెల్. సో ఇక్కడ రన్నింగ్ వాటర్ అనేది ఎక్కువ O2 లెవెల్ మెయింటైన్ అవడం కోసం వాడతారనమాట, అంటే ఎక్కువ వాటర్ రన్నింగ్ ఉండేలా చూసుకుంటారనమాట. స్టాకింగ్ డెన్సిటీ ఈజ్ 160 జూనైల్స్ పర్ మీటర్. సో ఇక్కడ చూసుకుంటే స్టాకింగ్ డెన్సిటీ అనేది 1 మీటర్ ఏరియాలో 160 జూనైల్స్ అనేవి ఉంటాయి అనమాట. పెల్లెటెడ్ ఫీడ్ ఈస్ గివెన్. సో పెల్లెటెడ్ ఫీడ్ అనేది ఇస్తూ ఉంటారు వాటికి. ద ఈల్డ్ ఈస్ 4.5 to 24 మెట్రిక్ టన్స్ పర్ హెక్టార్. సో ఇక్కడ ఈల్డ్ వచ్చేసి 1 హెక్టార్ లో 4.5 నుంచి 24 మెట్రిక్ టన్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, పాండ్ కల్చర్. షింప్స్ కెన్ బి కల్చర్డ్ ఇన్ కన్స్ట్రక్టెడ్ మెరైన్ పాండ్స్. సో ఇక్కడ షింప్స్ ఏంటంటే కన్స్ట్రక్టెడ్ మెరైన్ పాండ్స్ లో పెంచుతారనమాట. ఇట్ ఈస్ ఏ సెమీ ఇంటెన్సివ్ కల్చర్. సో ఈ పాండ్ కల్చర్ నే సెమీ ఇంటెన్సివ్ కల్చర్ అని కూడా అంటారు. ద ప్రాన్ రేరింగ్ పాండ్ ఈస్ కాల్డ్ స్టాకింగ్ పాండ్. సో ఈ ప్రాన్స్ ని పెంచే పాండ్స్ నే స్టాకింగ్ పాండ్స్ అని అంటారనమాట. ద స్టాకింగ్ పాండ్ ఈస్ మెయింటైన్డ్ ఇన్ ద ఫాలోయింగ్ వే. సో స్టాకింగ్ పాండ్ ని ఎలా మెయింటైన్ చేస్తారో చూద్దాం. ద ప్రాన్ కల్చర్ పాండ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ నియర్ ద కోస్టల్ ఏరియాస్. సో ఈ ప్రాన్స్ ని పెంచే కల్చర్ చేసే పాండ్స్ ని కోస్టల్ ఏరియాస్ కి దగ్గరలో కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. ఫెసిలిటీ ఫర్ ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ మెరైన్ వాటర్ మస్ట్ బి దేర్. సో ఈ పాండ్స్ లోకి మెరైన్ వాటర్ వెళ్ళటము రావటము అంటే రన్ ఆఫ్ ఎక్కువగా ఉండేలాగా ఫెసిలిటీ ఉండేలాగా చూస్తారనమాట. ఇక్కడ వాటర్ మస్ట్ బి మెయింటైన్ త్రూ అవుట్ ద ఇయర్. సో వాటర్ అనేది త్రూ అవుట్ ద ఇయర్ ఉండేలాగా మెయింటైన్ చేసుకుంటారు. ద బాటమ్ షుడ్ బి ఈవెన్. సో బాటమ్ ఏరియా అంతా కూడా ఈవెన్ గా ఉండేలా చూస్తారు. ద pH ఆఫ్ ద సాయిల్ షుడ్ బి 6.5 to 7.5. సో సాయిల్ pH వచ్చేసి 6.5 నుంచి 7.5 వరకు ఉండేలాగా మెయింటైన్ చేస్తారనమాట ఈ పాండ్ కల్చర్ లో. ద వాటర్ షుడ్ బి రిచ్ ఇన్ O2 అండ్ న్యూట్రియంట్స్. సో ఆ పాండ్ లో ఉండే వాటర్ వచ్చేసి ఆక్సిజన్ ఇంకా న్యూట్రియంట్స్ బాగా ఎక్కువగా ఉండేలా చూస్తారు. ద వాటర్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ పొల్యూటెంట్స్. సో పొల్యూటెంట్ ఫ్రీ వాటర్ ఎక్కువ ఉండేలా చూస్తారనమాట. ఎటువంటి పొల్యూటెంట్స్ కలవకుండా క్లియర్ వాటర్ అనేది ఉండేలా చూస్తారు. ద టెంపరేచర్ షుడ్ బి బిట్వీన్ 25 to 30 degrees సెంటిగ్రేడ్. సో ఇక్కడ పాండ్ దగ్గర టెంపరేచర్ వచ్చేసి 25 నుంచి 30 degrees సెంటిగ్రేడ్ ఉండేలా చూస్తారనమాట. ద సెలినిటీ షుడ్ బి 10 to 30. సో ఇక్కడ సెలినిటీ వచ్చేసి 10 నుంచి 30 వరకు ఉండేలా చూసుకుంటారు. ద అన్వాంటెడ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ ద పాండ్ ఆర్ కిల్డ్ బై పాయిజనింగ్ బిఫోర్ స్టాకింగ్. సో ఇక్కడ
అన్వాంటెడ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాండ్ లో అవన్నిటిని కూడా స్టాకింగ్ అంటే ఈ ప్రాన్స్ ని తీసుకొచ్చి పెట్టే ముందుగానే పాయిజన్ ఇచ్చి కిల్ చేసేస్తారనమాట, చంపేస్తారు. The pond is fertilized by organic manure and inorganic fertilizer to facilitate the growth of algae. సో ఈ పాండ్ అనేది ఆర్గానిక్ మెన్యూర్ తోను ఇనార్గానిక్ ఫెర్టిలైజర్స్ తోను ఫెర్టిలైజ్ చేస్తారనమాట. సో ఎందుకు అంటే ఆల్గే గ్రోత్ అనేది ఇప్పుడు ఫెసిలిటేట్ అవుతూ ఉండటం కోసం. సఫిషియంట్ నెంబర్ ఆఫ్ జువెనైల్ ప్రాన్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ద పాండ్. సో పాండ్ కి సరిపడా నెంబర్ ఆఫ్ జువెనైల్ ప్రాన్స్ ని అక్కడ రిలీజ్ చేస్తారనమాట ఆ పాండ్ లో. ద ప్రాన్స్ ఆర్ ఫెడ్ విత్ ఆర్టిఫిషియల్ ఫీడ్. సో ఆ ప్రాన్స్ కి ఆర్టిఫిషియల్ ఫీడింగ్ అనేది ఇస్తారు. సో నెక్స్ట్ వన్ పొక్కలికల్చర్. It is the oldest method of prawn culture practiced generation after generation in Kerala. సో కేరళలో ఈ ప్రాన్ కల్చర్ అనేది ఇది చాలా ఓల్డెస్ట్ మెథడ్ అనమాట, ఈ పొక్కలి కల్చర్ అనేది. సో తరతరాలుగా ఈ మెథడ్ ని కేరళలో పాటిస్తూ వస్తున్నారు. ఇట్ ఈస్ ఏ ట్రెడిషనల్ మెథడ్. సో ఈ పొక్కలి కల్చర్ అనేది ట్రెడిషనల్ మెథడ్ అనమాట. ఇట్ ఈస్ ద ఎక్స్టెన్సివ్ మెథడ్ ఆఫ్ ప్రాన్ కల్చర్. సో ఇదొక ప్రాన్ కల్చర్ లో ఎక్స్టెన్సివ్ మెథడ్ అనమాట. ద పొక్కలి కల్చర్ మెథడ్ ఈస్ ఫాలోడ్ ఇన్ కేరళ. ఈ పొక్కలి కల్చర్ మెథడ్ ని కేరళలో ఎక్కువగా ఫాలో అవుతారు. ఇట్ ఈస్ ఏ ప్యాడీ కమ్ ప్రాన్ కల్చర్. సో ఇది ప్యాడీ కమ్ ప్రాన్ కల్చర్ అనమాట. అంటే ప్యాడీ ఫీల్డ్స్ ని ప్రాన్ కల్చర్ ని ఒకే ఏరియాలో ప్రాక్టీస్ చేస్తారు. పొక్కలి ఈజ్ ఎ సెలినిటీ టాలరెంట్ ప్యాడీ క్రాప్. సో ఈ పొక్కలి అనేది ప్యాడీ క్రాప్ లో సెలినిటీని టాలరేట్ చేస్తుంటుంది అనమాట. సో అందుకే దీన్ని సెలినిటీ టాలరెంట్ ప్యాడీ క్రాప్ అంటారు. పొక్కలి ఈజ్ కల్టివేటెడ్ ఇన్ అన్ ఏరియా ఆఫ్ 26,400 hectares in Ernakulam district of Kerala. సో ఈ పొక్కలి కల్చర్ ని ఎంత ఏరియాలో కల్టివేట్ చేస్తారంటే 20,400 hectares ఏరియాలో కల్చర్ చేస్తారనమాట. సో ఎక్కడ అంటే అది కేరళలో ఎర్నాకులం డిస్ట్రిక్ట్ లో. ప్యాడీ కల్టివేషన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు ఏ సింగిల్ క్రాప్ డ్యూరింగ్ ద లో సెలైన్ పీరియడ్ ఆఫ్ జూన్ టు సెప్టెంబర్. సో ఈ పొక్కలి కల్చర్ లో ప్యాడీ కల్టివేషన్ అనేది రిస్ట్రిక్టెడ్ అనమాట. అంటే అదొక సింగిల్ క్రాప్ వరకే చేస్తారు. సో ఎప్పుడు అంటే అది లో సెలైన్ పీరియడ్, ఇప్పుడు జూన్ టు సెప్టెంబర్ టైంలో మాత్రమే ప్యాడీ కల్టివేషన్ అనేది ఇక్కడ చేస్తారు. పొక్కలి ఇస్ డిసీజ్ రెసిస్టెంట్ అండ్ హెన్స్ ఇన్సెక్టిసైడ్స్ ఆర్ నాట్ యూస్డ్. సో ఈ పొక్కలి కల్చర్ అనేది డిసీజ్ రెసిస్టెంట్ కల్చర్ అనమాట. సో అంతేకాకుండా దీంట్లో ఇన్సెక్టిసైడ్స్ అనేవి ఏమీ వాడరు. Fertilizers are also not used because the field is enriched by the fish and prawn excreta. సో ఇక్కడ ఎటువంటి ఫెర్టిలైజర్స్ కూడా వాడరనమాట. ఎందుకు అంటే ఇక్కడ ఫిష్ అండ్ ప్రాన్ ఎక్స్క్రీటాతో ఈ ఏరియా అంతా కూడా బాగా ఎన్రిచ్ అయి ఉంటుంది కాబట్టి. Thus the paddy and prawn crops are complementary to each other. సో ఇక్కడ అందుకని చెప్పేసి ఏంటంటే ఫెర్టిలైజర్స్ గా ప్రాన్ ఫిష్ ఎక్స్క్రీటా యూజ్ అవుతుంది కాబట్టి. సో ఈ ప్రాన్ కల్చరు ఈ ప్యాడీ ఫీల్డ్స్ అనేవి ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా ఉన్నాయని చెప్తున్నారు. ద డికంపోజిషన్ స్టాక్స్ ప్రొవైడ్ న్యూట్రియంట్స్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంక్టన్ ఆన్ విచ్ ద ప్రాన్స్ ఫెడ్. సో ఇక్కడ ఏంటంటే ఈ స్టాక్స్ ఐ స్టాక్ అబ్లేషన్ చేస్తున్నాం కదా మనం ఇక్కడ. సో ఈ స్టాక్స్ అనేవి ఇక్కడ డికంపోజ్ చేయడం ద్వారా ఏంటంటే అక్కడ ఆ ఏరియాకి న్యూట్రియంట్స్ అనేవి బాగా అందుతుంది అనమాట. సో దట్ ఏమవుతుంది, ప్లాంక్టన్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. సో ఆ ప్లాంక్టన్ నే మళ్ళీ ప్రాన్స్ ఇక్కడ ఫీడింగ్ గా తీసుకుంటున్నాయి కదా. సో అదనమాట. ప్రాన్స్ ఈస్ కల్చర్డ్ ఇన్ ద పొక్కలి ఫీల్డ్ ఆఫ్టర్ హార్వెస్ట్. సో హార్వెస్టింగ్ జరిగిన తర్వాత ఈ ప్రాన్స్ అనేవి ఈ పొక్కలి ఫీల్డ్స్ లో కల్చర్ చేస్తారు. జువెనైల్ ప్రాన్స్ హ్యావ్ ద టెండెన్సీ టు మూవ్ టువర్డ్స్ ద ఎషరీ అండ్ బ్యాక్ వాటర్స్. సో ఇక్కడ జువెనైల్ ప్రాన్స్ కి ఎషరీలోకి బ్యాక్ వాటర్స్ లోకి ముందుకు వెళ్ళగలిగే టెండెన్సీ అనేది ఉందన్నమాట. దిస్ బిహేవియర్ ఆఫ్ ప్రాన్ ఈస్ టేకెన్ అడ్వాంటేజ్ ఫర్ స్టాకింగ్ జువెనైల్ ప్రాన్స్ ఇన్ టు ద పొక్కలి ఫీల్డ్స్. సో ఈ బిహేవియర్ నే, ప్రాన్ లో ఉన్న ఈ బిహేవియర్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఈ జువెనైల్ ప్రాన్స్ ని పొక్కలి ఫీల్డ్స్ లోకి స్టాకింగ్ చేయడానికి అడ్వాంటేజ్ గా తీసుకున్నారనమాట. During high tides, juvenile prawns enter the paddy fields through sluice gate from backwater. So high tides ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఈ జువెనైల్ ప్రాన్స్ అనేవి ప్యాడీ ఫీల్డ్స్ లోకి ఎంటర్ అవుతాయి అనమాట, బ్యాక్ వాటర్స్ నుంచి. సో ఎలాగా, త్రూ స్లూయిస్ గేట్ ద్వారా.
During the low tide, the juveniles are prevented from escaping from the paddy fields by bamboo screen in the sluice gate. సో లో టైడ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ జూనైల్స్ అనేవి ఎస్కేప్ అవ్వకుండా ప్యాడీ ఫీల్డ్స్ నుంచి ఎస్కేప్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి ఇక్కడ స్లూయిస్ గేట్ దగ్గర బాంబూ స్క్రీన్స్ అనేవి ఏర్పాటు చేస్తారనమాట. ద హై టైడ్ వాటర్ బ్రింగ్స్ ఇన్ న్యూట్రియంట్స్. సో ఈ హై టైడ్ వాటర్ అనేది న్యూట్రియంట్స్ ని కలిగి ఉంటుంది. ద ప్రాన్స్ ఫీడ్ ఆన్ దీస్ న్యూట్రియంట్స్. సో ఈ న్యూట్రియంట్స్ ద్వారానే ప్రాన్స్ కి ఫీడింగ్ అనేది అందుతుంది. ఫిషింగ్ ఆపరేషన్స్ గో ఆన్ ఫ్రమ్ డిసెంబర్ టు మే. సో ఇక్కడ ఫిషింగ్ ఆపరేషన్స్ అనేవి డిసెంబర్ నుంచి మే వరకు జరుగుతాయి. ఫిషింగ్ ఈజ్ డన్ డ్యూరింగ్ నైట్ ఫర్ 6 to 7 days అరౌండ్ న్యూ మూన్ అండ్ ఫుల్ మూన్ ఫేజ్ కోయిన్సిడింగ్ విత్ హై టైడ్. సో హై టైడ్స్ ని కోయిన్సిడింగ్ చేసుకుంటూ ఈ ఫుల్ మూన్ న్యూ మూన్ ఫేజెస్ లో 6 నుంచి 7 days వరకు నైట్ టైమ్స్ లో ఫిషింగ్ అనేది చేస్తారనమాట. ద మెచ్యూర్ ప్రాన్స్ have the tendency to move towards the sea from the backwater. సో ఈ మెచ్యూర్ ప్రాన్స్ కి ఉన్న టెండెన్సీ ఏంటంటే అవి సీ నుంచి బ్యాక్ వాటర్ కి వెళ్లే టెండెన్సీని కలిగి ఉంటాయన్నమాట. దిస్ బిహేవియర్ ఆఫ్ ప్రాన్ ఈస్ టేకెన్ అడ్వాంటేజ్ ఫర్ హార్వెస్టింగ్ ద ప్రాన్స్ ఫ్రమ్ పోకలి ఫీల్డ్స్. సో ఈ ప్రాన్ లో ఈ బిహేవియర్ నే అడ్వాంటేజ్ గా తీసుకొని ఈ ప్రాన్ ని పోకలి ఫీల్డ్స్ లో హార్వెస్ట్ చేయడానికి యూస్ చేసుకుంటారు అనమాట. కొనికల్ బ్యాగ్ నెట్స్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ ద స్లూయిస్ గేట్స్. సో ఇక్కడ స్లూయిస్ గేట్స్ దగ్గర కొనికల్ బ్యాగ్ నెట్స్ అనేవి ఫిక్స్ చేస్తారు. దే రిటైన్ ద లార్జ్ ప్రాన్స్ విచ్ ట్రై టు ఎస్కేప్ విత్ ద రిసీడింగ్ టైడ్. సో రిసీడింగ్ టైడ్స్ వచ్చినప్పుడు లార్జ్ ప్రాన్స్ అనేవి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాయి అనమాట. సో వాటిని అలా ఎస్కేప్ అవ్వకుండా నిలిపి ఉంచడం కోసం ఈ స్లూయిస్ గేట్స్ దగ్గర కొనికల్ బ్యాగ్ నెట్స్ అనేవి యూజ్ అవుతాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద లీజ్ పీరియడ్ the fields are harvested completely by draining the water and using cast nets and by the hand picking. సో లీజ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే వాళ్ళు పెట్టుకున్న టైం పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఫీల్డ్స్ ని కంప్లీట్ గా హార్వెస్ట్ చేస్తారనమాట. సో ఎలా చేస్తారంటే వాటర్ అంతా కంప్లీట్ గా డ్రైన్ చేసేసి క్యాస్ట్ నెట్లు ఇంకా హ్యాండ్ పికింగ్ మెథడ్ ద్వారా ఆ ప్రాన్స్ ని తీసేసుకుంటారు. పీనియస్ ఇండికస్ అటైన్స్ ద మార్కెటబుల్ సైజ్ ఆఫ్ 16 grams in 2.5 months. సో ఈ పీనియస్ ఇండికస్ అనేది 16 grams వరకు పెరుగుతుంది అనమాట. 2.5 months లో మార్కెటబుల్ సైజ్ కి వచ్చేస్తుంది. ఇట్ ఈల్డ్స్ 500 to 600 kg per hectare. సో ఈల్డ్ ఎంత ఉంటుంది ఇక్కడ ఒక హెక్టార్ కి వచ్చేసి 500 నుంచి 600 kgs వరకు ఉంటుంది. Peneus monodon attains a marketable size of 35 grams in 4 months. సో ఈ మార్కెటబుల్ సైజ్ ఎంత 35 grams ఎప్పుడు వస్తుందంటే ఈ పీనియస్ మోనోడాన్ అనేది 4 months కి వస్తుంది. ఇట్ ఈల్డ్స్ 500 to 550 kg per hectare. సో ఈల్డ్ ఎంత ఉంటుంది ఇక్కడ హెక్టార్ కి వచ్చేసి 500 నుంచి 550 kgs వరకు ఉంటుంది. ద పోకలీ కల్చర్ హ్యాస్ ద ఫాలోయింగ్ అడ్వాంటేజెస్. సో ఇక్కడ పోకలీ కల్చర్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? సో ఫస్ట్ వన్ ఎకనామికల్, అంటే ఎకనామికల్ గా బాగా గ్రోత్ అనేది ఉంటుంది. నో నీడ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఫీడింగ్. సో ఆర్టిఫిషియల్ ఫీడ్ అనేది ఇక్కడ అవసరం ఉండదు. హార్వెస్టింగ్ ఈజ్ ఈజీ. సో హార్వెస్టింగ్ కూడా చాలా ఈజీ. నో లేబర్ ఈజ్ నీడెడ్ ఫర్ సీడ్ కలెక్షన్ అండ్ రేరింగ్. సో ఇక్కడ ఎటువంటి లేబర్ అంటే వర్కర్స్ అనేవాళ్ళు అవసరం ఉంటారు అనమాట సీడ్ కలెక్షన్ కి రేరింగ్ వాటిని పెంచడానికి. ఇట్ హ్యాస్ ద ఫాలోయింగ్ డిసడ్వాంటేజెస్. సో ఈ పొక్కలి ఫీల్డ్ కి ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి? ప్రిడేటర్స్ ఫ్రీలీ ఎంటర్ ఇన్. సో ఈ ప్రిడేటర్స్ అనేవి ఆ ఫీల్డ్స్ లోకి ఫ్రీగా ఈజీగా ఎంటర్ అయిపోతాయి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఈస్ నాట్ కంట్రోల్డ్. సో ఐటమ్స్ నెంబర్ ని కంట్రోల్ చేయలేము. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కెనాట్ బి కంట్రోల్డ్. సో ఆర్టిఫిషియల్ గా అయితే మనం ఏదైనా చేయగలుగుతాం కానీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ని మనం ఎలా కంట్రోల్ చేయలేం కదా. సో ఇది వచ్చేసి ట్రెడిషనల్ మెథడ్. సో ఇక్కడ జరిగేవన్నీ న్యాచురల్ గా జరుగుతాయి. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ని మనం కంట్రోల్ చేయలేమన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనం పిక్చర్ లో చూడొచ్చు పొకలి ఫీల్డ్స్ ఎలా ఉంటాయి అనేది. సో మనం చెప్పుకున్నాం కదా స్లూయిస్ గేట్ అనేది ఇదనమాట. స్లూయిస్ గేట్ వచ్చేసి సో ఇది వచ్చేసి పొకలి ఫీల్డ్స్. సో ఫస్ట్ వచ్చేసి ప్యాడీ ఫీల్డ్స్ ని పెంచుతారు. తర్వాత ఆ ఫీల్డ్ ని అంటే హార్వెస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ప్రాన్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సో ఇక్కడ చెప్పుకున్నాం కదా కోనికల్ బ్యాగ్స్ ని ఉంచుతారనేది. సో అదనమాట ఇది కోనికల్ బ్యాగ్స్ ని పెడతారనమాట. పెద్ద పెద్ద ప్రాన్స్ ఎస్కేప్ అవ్వకుండా ఉండటానికి పెట్టుకుంటారని చెప్పాం కదా. సో అవన్నమాట ఇవి. 6th one, కల్చర్ ఇన్ బేరీస్ ఆర్ బాసబాద.
బేరీ ఈజ్ ఏ బ్రాకిష్ వాటర్ ఎన్క్లోజర్ ఇన్ ద డెల్టాయిక్ ఏరియా ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో బేరీ అంటే ఇది ఒక బ్రాకిష్ వాటర్ ఎన్క్లోజర్ అనమాట. సో ఇది డెల్టాయిక్ ఏరియా. సో ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్లో ఇది ఒక డెల్టాయిక్ ఏరియా అనమాట. షెల్ ఫిషెస్ అండ్ ఫిన్ ఫిషెస్ ఆర్ కల్చర్డ్ ఇన్ బేరీస్. సో షెల్ ఫిషెస్ అంటే ప్రాన్స్, క్రాబ్స్, ఫిన్ ఫిషెస్ అంటే ఫిషెస్. సో ఇవన్నీ కూడా ఈ బేరీస్ లో కల్చర్ చేయొచ్చు. ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్సివ్ మెథడ్ ఆఫ్ కల్చర్. సో ఇదొక ఎక్స్టెన్సివ్ మెథడ్ అనమాట ఈ కల్చర్ కి. డ్యూరింగ్ జాన్వరి ద డైక్స్ ఆర్ రేస్డ్ అలాంగ్ ద టైడల్ ఎస్చరీ. సో జాన్వరి టైంలో డైక్స్ అంటే ఆనకట్లు అనమాట. సో ఇవి టైడల్ ఎస్చరీతో పాటుగా రేజ్ అవుతాయి అనమాట. ద డైక్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ వుడెన్ స్లూయిస్ గేట్. సో ఈ డైక్స్ అనేవి వుడెన్ స్లూయిస్ గేట్ తో ప్రొవైడ్ అయి ఉంటాయి. సో ఆనకట్లు మన అందరికీ తెలుసు కదా. సో బ్రిడ్జెస్ ఉంటాయి, మన ఆనకట్లు చూస్తూ ఉంటాం కదా. సో అవన్నమాట డైక్స్ అంటే. ద స్లూయిస్ గేట్ అలౌస్ ద టైడల్ వాటర్ ఇన్ టు ద బేరీ డ్యూరింగ్ హై టైడ్. సో హై టైడ్స్ ఉన్నప్పుడు ఈ స్లూయిస్ గేట్స్ ఎలా యూజ్ అవుతాయంటే ఈ టైడల్ వాటర్ బేరీలోకి వెళ్ళటానికి అలౌ చేస్తాయి అన్నమాట. ద టైడల్ వాటర్ క్యారీస్ ఫ్రై ఆఫ్ ఫిన్ ఫిషెస్ అండ్ షెల్ ఫిషెస్. సో ఈ టైడల్ వాటర్ ద్వారా లోపలికి ఈ బేరీస్ లోపలికి ఫిన్ ఫిషెస్, షెల్ ఫిషెస్ కూడా వచ్చేస్తాయి అనమాట. ద స్లూయిస్ గేట్ ఈస్ ఫిక్స్డ్ విత్ వి షేప్డ్ బ్యాంబూ స్క్రీన్ విచ్ ప్రివెంట్స్ ద ఎస్కేప్ ఆఫ్ ఫ్రై. సో ఈ స్లూయిస్ గేట్ అనేది వి షేప్డ్ బ్యాంబూ స్క్రీన్ తో ప్రొవైడ్ ఉంటుంది అనమాట. సో ఎందుకు అంటే ఆ ఫ్రైస్ అన్ని కూడా వచ్చిన ఫ్రైస్ అన్ని కూడా ఎస్కేప్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి. The Beri is provided with a number of passageways for uniform distribution of tidal water. సో ఈ బేరీ అనేది నెంబర్ ఆఫ్ పాసేజ్ వేస్ తో ప్రొవైడ్ అయి ఉంటుంది. సో ఎందుకు అంటే ఈ టైడల్ వాటర్ అనేది యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవడం కోసం. ద ఫాలోయింగ్ ఫిషెస్ ఆర్ కల్చర్డ్ ఇన్ బేరీస్. సో బేరీస్ లో జనరల్ గా ఎటువంటి టైప్స్ ఆఫ్ ఫిషెస్ అనేవి కల్చర్ చేయొచ్చు అనేది చెప్తున్నారు ఇక్కడ. సో ఫిన్ ఫిషెస్ అంటే ఫిషెస్ అయితే ఏమేంటి? లేటెస్ట్ క్యాల్కారిఫర్, ముగిల్, యాంగ్విల్లా, మిస్టర్ స్కుబియో, గ్లోసోగోబియస్, పాలినీమస్ టెట్రాడాక్టైలస్. సో ఇటువంటి టైప్స్ ఆఫ్ ఫిన్ ఫిషెస్ ని మనం ఇక్కడ కల్చర్ చేయొచ్చు. ప్రాన్స్ అయితే కనుక పీనియస్, మెటాపీనియస్, పేలియామాన్, పారాపీనియోప్సిస్. క్రాబ్ అయితే కనుక స్క్విల్లా. ద ఫ్రై ఫీడ్ ఆన్ ద ప్లాంక్టన్ బ్రాట్ ఇన్ బై ద టైడల్ వాటర్. సో ఈ ఫ్రైస్ అన్ని కూడా ప్లాంక్టన్ ద్వారా ఫీడింగ్ చేయబడతాయి అనమాట. సో టైడల్ వాటర్ ద్వారా వచ్చిన ఈ ప్లాంక్టన్ అంతా కూడా ఆ ఫ్రైస్ ఫీడ్ లాగా తీసుకుంటాయి. నో ఆర్టిఫిషియల్ ఫీడింగ్ ఈస్ డన్. సో ఇక్కడ ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫీడింగ్ అనేది ఉండదన్నమాట. ఫిషింగ్ ఈస్ డన్ ఫ్రమ్ సెప్టెంబర్ టు నవంబర్. సో ఫిషింగ్ అనేది సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు జరుగుతుంది. డ్యూరింగ్ దిస్ పీరియడ్ టైడల్ వాటర్ రిసీడ్స్. సో ఈ పీరియడ్ లో ఏంటంటే టైడల్ వాటర్ అనేది తగ్గుతుంది అనమాట. వాటర్ ఈజ్ లెట్ అవుట్. సో వాటర్ అనేది వెళ్ళిపోతుంది బయటికి. ద ఫిష్ ఆర్ కాట్ బై డ్రాగ్ నెట్స్. సో అప్పుడు ఆ ఫిషెస్ ని డ్రాగ్ నెట్స్ యూస్ చేసి పడతారనమాట. కల్చర్ ఇన్ బేరీస్ ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ మెథడ్. సో బేరీస్ లో కల్చర్ చేసే మెథడ్ ని ఎక్స్టెన్సివ్ మెథడ్ అని కూడా అంటారు. నో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ నీడెడ్. సో ఇక్కడ ఎటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం ఉండదు. రేజింగ్ ద డైక్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్లూయిస్ గేట్ ఆర్ ద ఓన్లీ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ ఈ డైక్స్ ని రేజ్ చేయటము ఇంకా స్లూయిస్ గేట్ కన్స్ట్రక్ట్ చేయడం మాత్రమే ఇక్కడ ఎక్స్పెన్సెస్ అనమాట, ఖర్చుతో కూడుకున్న పని. సో ఇక్కడ బేరీని చూడొచ్చు. సో ఇది వచ్చేసి సి అనమాట. సో ఇక్కడ ఎస్చరీ, ఇది వచ్చేసి స్లూయిస్ గేట్ అనమాట. సో మనం కన్స్ట్రక్ట్ చేసుకునే స్లూయిస్ గేట్. సో ఇక్కడ ఇవన్నీ మనం పెంచే స్పీషీస్. సో ఇది బేరీ, ఓకేనా, ఇదంతా బేరీ. సో ఇవి పాసేజ్ వేస్ అనమాట. సో వాటరు పాసేజ్ వేస్ ఇవన్నీ. సో ఇది వచ్చేసి డైక్ అనమాట, అంటే ఆనకట్ట, ఓకేనా. సో నెక్స్ట్ 7th వన్, పెన్ కల్చర్. పెన్ ఈజ్ అన్ ఎన్క్లోజర్ ఇన్ వాటర్ మేడ్ ఆఫ్ నైలాన్ నెట్టింగ్ ఫర్ ద కల్చర్ ఆఫ్ షెల్ ఫిష్. సో ఈ పెన్ కల్చర్ అనేది ఒక వాటర్ ఎన్క్లోజర్ అనమాట. సో దీన్ని నైలాన్ నెట్టింగ్స్ తో ప్రిపేర్ చేస్తారనమాట. సో షెల్ ఫిషెస్ ని పెంచడం కోసమే పర్టికులర్ గా ఈ పెన్ కల్చర్ ని ప్రిపేర్ చేస్తారు. పెన్ రిసెంబుల్స్ ఏ డక్ ఫెన్స్ ఆన్ ల్యాండ్. సో ఈ పెన్ కల్చర్ అనేది ల్యాండ్ మీద బాతుల్ని పెంచే ఫెన్సింగ్ ఎలా ఉంటుంది, సో దాన్ని రిసెంబుల్ చేస్తూ ఉంటుంది అనమాట. పెన్ కల్చర్ ఈస్ ప్రాక్టీస్డ్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్ ఆఫ్ కోవాలం, మండపం, కిల్లై, పుల్లికాట్ అండ్ చిలకా లేక్. సో ఈ పెన్ కల్చర్ ని ఈ ఏరియాస్ లో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారనమాట, కోస్టల్ ఏరియాస్ లో. ద పెన్ ఈజ్ ఏ సింప్లీ మేడ్ బై ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫెన్సెస్ ఆన్ 1 or 2 or 3 sides. సో ఈ పెన్ అనేది
మనము ఈ ఫెన్సింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం కదా, సో అది 1 side 2 side ఆర్ 3 sides కన్స్ట్రక్షన్ అనేది చేయాలన్నమాట. సో అంటే మనం చూస్ చేసుకున్న ఏరియాని బట్టి ఎన్ని సైడ్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది అనేది చెప్పగలుగుతాం. ద అదర్ సైడ్స్ మే హ్యావ్ న్యాచురల్ బ్యాంక్స్. సో మిగతా సైడ్స్ లో న్యాచురల్ బ్యాంక్స్ అనేవి అంటే ఒడ్డులు అనేవి ఉంటాయన్నమాట, గట్టులు అని చెప్తాం కదా, సో అలా అనమాట. సో ఇక్కడ మనం పెన్ కల్చర్ చూడొచ్చు పిక్చర్. సో ఇది పెన్ అనమాట. సో అంటే మనం చూస్ చేసుకున్న ఏరియాని బట్టి మనం ఫెన్సింగ్ ఒకవైపు వేయాలా, 2 వైపులు వేయాలా, లేదా 3 వైపులు వేయాలా అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇవి వచ్చేసి నైలాన్ నెట్స్. సో ఇది పెన్. సో ఇది కాస్రేనియన్ పోల్స్, అంటే ఆ నైలాన్ నెట్ స్టాండర్డ్ గా ఉండటం కోసం మనం వాడే పోల్స్ అనమాట. సో ఇది వచ్చేసి మడ్ అనమాట కింద ఇదంతా. ఇదేమో పాండ్. ఓకేనా. సో కంప్లీట్ గా పెన్ కల్చర్ అనేది ఇలా ఉంటుంది. The pens may have single or double layered enclosure. సో ఈ పెన్ అనేది సింగిల్ ఆర్ డబుల్ లేయర్ ఎన్క్లోజర్స్ తో మేడప్ అయి ఉంటుంది అనమాట. సింగిల్ లేయర్డ్ పెన్ ఈజ్ యూజ్డ్ ఫర్ అడల్ట్స్ అండ్ డబుల్ లేయర్డ్ పెన్ ఈజ్ యూజ్డ్ ఫర్ జువెనైల్స్. సో సింగిల్ లేయర్డ్ పెన్స్ ఏమో అడల్ట్స్ కి వాడతారు, డబుల్ లేయర్డ్ పెన్స్ ఏమో జువెనైల్స్ కి వాడతారు. స్ప్లిట్ బ్యాంబో పోల్స్ ఆఫ్ 2.5 meter height with pointed tips are nailed on horizontally placed rapers to make a mat with 1 centimeter interspace. సో ఇక్కడ ఏంటంటే స్ప్లిట్టెడ్ బాంబూ పోల్స్ ఉంటాయి కదా, సో అవి 2.5 meters హైట్ పాయింటెడ్ గా ఉండేలా చూసుకుంటారు అనమాట వాటి టిప్స్ అనేవి. సో ఆ టిప్స్ ని హారిజంటల్ గా ప్లేస్ అయిన ర్యాపర్స్ కి కడతారనమాట. సో ఎందుకని ఇలా చేస్తారంటే ఒక మ్యాట్ లాగా ప్రిపేర్ చేయడానికి. సో వాటి మధ్యలో 1 centimeter ఇంటర్ స్పేస్ అనేది ఉండేలా చూసుకుంటారనమాట. సో ఇక్కడ ఎలా చెప్పాలి అంటే దడిలు తడికలు అంటాం కదా మనం, సో అలా క్రియేట్ చేయడానికి అనమాట. అంటే లైక్ ఫెన్సింగ్ అనమాట. సో ఫెన్సింగ్ లాగా క్రియేట్ చేస్తారు. దీస్ మ్యాట్స్ సర్వ్స్ యాస్ వాల్స్ ఆఫ్ ద పెన్స్. సో ఈ మ్యాట్స్ అనేవి పెన్స్ కి వాల్స్ లాగా యూజ్ అవుతాయి అనమాట. ద మ్యాట్స్ ఆర్ ఇన్స్టాల్డ్ బై పుషింగ్ ద పాయింటెడ్ టిప్స్ ఇన్ టు ద మడ్. సో ఈ మ్యాట్స్ మడ్ లోకి గుచ్చటం ద్వారా ఈ పాయింటెడ్ టిప్స్ ని అవి ఇన్స్టాల్ చేయబడతాయి అనమాట. సో అంటే వాటిని మడ్ లోకి గుచ్చి ఒక వాల్స్ లాగా క్రియేట్ చేస్తారు. ద మ్యాట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ సచ్ ఏ వే టు గెట్ ద డిజైర్డ్ షేప్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్. సో ఈ మ్యాట్స్ ని కావాల్సిన షేప్ లో పెట్టుకుంటారనమాట. అంటే స్క్వేర్ షేప్ కావాలంటే స్క్వేర్ షేప్, రెక్టాంగిల్ కావాలంటే రెక్టాంగులర్ షేప్ లో అరేంజ్ చేసుకుంటారు. ద అడ్జసెంట్ మ్యాట్స్ ఆర్ టైడ్ విత్ నైలాన్ రోప్. సో ఈ అడ్జసెంట్ మ్యాట్స్ ని నైలాన్ రోప్ తో టై చేస్తారనమాట, అంటే కట్టేస్తారు. About 0.5 meters of the top portion of the mats are kept above the water. సో ఈ మ్యాట్స్ లో ఏదైతే 0.5 టాప్ పోర్షన్ ఉంటుందో అది సర్ఫేస్ వాటర్ అబోవ్ ద వాటర్ పైన ఉండేలాగా పెడతారనమాట. ద మ్యాట్స్ ఆర్ సపోర్టెడ్ బై కాస్రేనియా పోల్స్. సో ఈ మ్యాట్స్ కాస్రేనియా పోల్స్ ని సపోర్టెడ్ గా ఉంటాయి అనమాట. అవి కదలకుండా హెల్ప్ చేస్తాయి అనమాట. ద స్టాకింగ్ డెన్సిటీ ఆఫ్ పెన్స్ ఇస్ 10 to 100 prawns per meter square. సో ఈ స్టాకింగ్ డెన్సిటీ వచ్చేసి పెన్స్ లో మీటర్ స్క్వేర్ కి 10 నుంచి 100 prawns వరకు వస్తాయన్నమాట. ద yield ఆఫ్ prawn ఇన్ పెన్స్ విల్ బి అబౌట్ 6 tons per hectare per year. సో ఈ ప్రాన్ yield వచ్చేసి ఈ పెన్స్ లో 1 year కి 1 hectare కి 6 tons వరకు ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కేజ్ కల్చర్. Cages are suspended boxes in water made of nylon netting for the culture of shellfish and finfish. సో ఈ కేజెస్ అనేవి ఒక బాక్సెస్ లాగా వాటర్ లో సస్పెండ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇవి నైలాన్ నెట్టింగ్ తో ప్రిపేర్ అయి ఉంటాయి. సో వీటిని షెల్ ఫిష్ ని ఫిన్ ఫిష్ ని కల్చర్ చేయడానికి ఎక్కువగా వాడతారు. దే ఆర్ స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ ఇన్ షేప్. సో ఇవి స్క్వేర్ షేప్ లోను రెక్టాంగులర్ షేప్ లోను ఉంటాయి. A simple cage is square in shape with 1 into 1 into 1 into 1 meter size. సో ఒక సింపుల్ కేజ్ వచ్చేసి ఒక స్క్వేర్ షేప్ లో 1 into 1 into 1 into 1 m సైజ్ లో ఉంటుంది. ఇట్ ఈస్ క్లోజ్డ్ ఆన్ ఆల్ సైడ్స్ బై ఎ పాలిథిన్ మానిఫిల్మెంట్ వెబ్బింగ్ ఆఫ్ 2 mm మెష్ సైజ్. సో ఇది పాలిథిన్ కవర్ అంటే నైలాన్ మానిఫిల్మెంట్ తో కవర్ చేయబడి ఉంటుంది అనమాట. అన్ని సైడ్స్ వచ్చేసి ఒక మెష్ సైజు 2 mm మెష్ సైడ్స్ తో కవర్ చేయబడి ఉంటుంది. ద టాప్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ఏ లిడ్. సో టాప్ ఏరియాలో ఒక లిడ్ తో ప్రొవైడ్ చేయబడి ఉంటుంది ఈ కేజ్ అనేది. ద ఫ్రేమ్ ఆఫ్ ద కేజ్ ఈస్ మేడప్ ఆఫ్ ఐరన్ రాడ్స్. సో ఈ కేజ్ ఫ్రేమ్ అంతా కూడా ఐరన్ రాడ్స్ తో తయారు చేయబడుతుంది.
The upper corners are provided with floats and the lower corners are provided with sinkers. సో ఈ కేజ్ దగ్గర అప్పర్ కార్నర్స్ అన్ని కూడా ఫ్లోట్స్ తో ప్రొవైడ్ అయి ఉంటాయి, లోవర్ కార్నర్స్ వచ్చేసి సింకర్స్ తో ప్రొవైడ్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనం కేజ్ పిక్చర్ ని చూడొచ్చు. సో పైన ఒక లిడ్ తో కవర్ చేస్తారన్నాం కదా, సో ఇది వచ్చేసి లిడ్, సో ఇది వచ్చేసి ఫ్రేమ్ అన్నమాట. ఇదంతా కూడా నైలాన్ నెట్. సో కింద ట్రే అన్నమాట. కేజ్ సస్పెండెడ్ బై పోల్స్. సో ఈ కేజ్ అనేది పోల్స్ ద్వారా వాటర్ లో సస్పెండ్ అవుతూ ఉంటుంది. ద బేస్ ఆఫ్ ద కేజ్ షుడ్ నాట్ టచ్ ద బాటమ్ ఆఫ్ మడ్. సో ఈ కేజ్ బేస్ ఏదైతే ఉంటుందో అది బాటమ్ మడ్ కి టచ్ అవ్వకుండా చూసుకోవాలి. ద స్టాకింగ్ డెన్సిటీ ఫర్ ప్రాన్ ఈజ్ 10 to 20 నాస్ పర్ మీటర్ స్క్వేర్. సో ఈ ప్రాన్ కి స్టాకింగ్ డెన్సిటీ వచ్చేసి మీటర్ స్క్వేర్ కి 10 నుంచి 20 నాస్ వరకు ఉంటుంది. ద ఈల్డ్ ఆఫ్ ప్రాన్ ఇన్ కేజ్ కల్చర్ ఈస్ 4 tons per hectare per 1 year. సో ప్రాన్ ఈల్డ్ వచ్చేసి కేజ్ కల్చర్ లో 1 year కి 1 hectare ప్లేస్ కి 4 tons వరకు ఉంటుంది. సో ఇక్కడ మనము ష్రింప్ కల్చర్ ప్యాటర్న్స్ చూసుకుంటే ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా. సో ఎక్స్టెన్సివ్ కల్చర్, సెమీ ఇంటెన్సివ్ కల్చర్, ఇంటెన్సివ్ కల్చర్, పాండ్ కల్చర్, పొక్కలీ కల్చర్, కల్చర్ ఇన్ బేస్, పెన్ కల్చర్, కేజ్ కల్చర్. సో ఇన్ని టైప్స్ ఆఫ్ కల్చర్స్ ద్వారా మనం ఈ ష్రింప్ ని పెంచొచ్చు. సో నెక్స్ట్ హార్వెస్టింగ్. మెచ్యూర్డ్ ప్రాన్స్ ఆర్ క్యాప్చర్డ్ బై నెట్స్ సచ్ యాజ్ కాస్ట్ నెట్స్, డ్రాగ్ నెట్స్ ఎట్సెట్రాస్. సో ఈ మెచ్యూర్డ్ ప్రాన్స్ ని ఎలా క్యాప్చర్ చేసుకుంటారు? నెట్స్ ద్వారా. సో ఏంటవి? కాస్ట్ నెట్స్, డ్రాగ్ నెట్స్ ద్వారా క్యాప్చర్ చేసుకుంటారు. సో ఇది వచ్చేసి హార్వెస్టింగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ప్రిజర్వేషన్. ద అన్సోల్డ్ ప్రాన్స్ ఆర్ ప్రాసెస్డ్ అండ్ ప్రిజర్వ్డ్. సో అన్సోల్డ్ ప్రాన్స్ అంటే అమ్మకుండా ఉంచిన ప్రాన్స్ ని ప్రాసెస్ చేసి ప్రిజర్వ్ చేస్తారు. ద ప్రాన్స్ ఆర్ పీల్డ్, డివైన్డ్ అండ్ వాష్డ్. సో ఈ ప్రాన్స్ ని పీల్ చేసి డివైన్ చేసి వాష్ చేస్తారు. దే ఆర్ కుక్డ్ విత్ 3 to 5% బ్రైన్ ఫర్ అబౌట్ 3 to 5 minutes. సో ఇవి 3 నుంచి 5% వరకు బ్రైన్ సొల్యూషన్ లో ఉంచి 3 నుంచి 5 minutes వరకు కుక్ చేస్తారు. ఆఫ్టర్ కుకింగ్ దే ఆర్ కూల్డ్, kept in polythene bags and stored in the freezer. సో ఈ కుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాటిని కూల్ చేస్తారు. కూల్ చేసి వాటిని పాలిథిన్ బ్యాగ్స్ లో పెట్టి ఫ్రీజర్ లో స్టోర్ చేస్తారు అనమాట. సో నెక్స్ట్ ఫైనల్ వన్ మార్కెటింగ్. ప్రాన్స్ కెన్ రిమైన్ అలైవ్ ఫర్ ఎ ఫ్యూ అవర్స్ సో దే కెన్ బి సోల్డ్ అలైవ్ ఇన్ లోకల్ మార్కెట్స్. సో ఈ ప్రాన్స్ అనేవి అంటే హార్వెస్ట్ చేసుకున్న ప్రాన్స్ అనేవి కొన్ని గంటల వరకు బతుకుంటాయి అనమాట. సో ఇలా బతికున్న ప్రాన్స్ ని లోకల్ మార్కెట్స్ కి తీసుకెళ్లి అమ్ముతారనమాట. So this is all about breeding and hatchery management of Penaeus monodon, Lithopenaeus wanami. Thank you.